పవన్ కళ్యాణ్ గెలుపు నల్లేరు మీద నడక చేశామని తమ పార్టీ అధినేత చంద్రబాబు ఇచ్చిన ఆదేశాల మేరకు తాను పనిచేశానని టీడీపీ ఇన్ఛార్జ్ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. ఎగ్జిట్ పోల్స్ ని కూడా మేనేజ్ చేసి వైసీపీ ఇంకా జనాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే వర్మతో మా ప్రతినిధి సాంబశివరాం ముఖాముఖి. యావత్ భారతదేశం కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం వైపు చూస్తుంది. ఎందుకంటే ఇక్కడ పోటీ చేసింది పవన్ కళ్యాణ్. ఇక్కడ మరో విశేషం ఉంది. పిఠాపురం తన అడ్డాగా మార్చుకున్న టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ తన సీట్ను త్యాగం చేశారు. అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ పదే చెప్పుకుంటూ వచ్చి ఒక విధంగా చెప్పాలంటే ఇవాళ ఎగ్జిట్ పోల్స్ కంటే ముందు ఎగ్జిట్ పోల్స్ ప్రతి ఎగ్జిట్ పోల్ ఏది చూసినా సరే ఎగ్జిట్ పోల్లో 2-3 సంవత్సరాల మినహా మిగతా అన్నీ కూడా కేవలం కూటమి వస్తుంది, 130, 155 కూడా వస్తాయని చెప్పడం జరిగింది. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత పూర్తిగా పవన్ కళ్యాణ్ ఎంత మెజార్టీతో గెలుస్తుందని దాని మీద కూడా చర్చ జరిగింది. 50,000 పైబడి వస్తుంటూ దీనికి కారణం పూర్తిగా వర్మ గారు అని చెప్పాలి. ఎందుకంటే 2014లో ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచినప్పుడు కానీ 2019లో 3 పార్టీలలో పోటీ చేసిన కానీ అంత కష్టపడలే. తెలుగుదేశంలో కరడుగట్టిన తీవ్రవాదిగా గుర్తు పొందిన వర్మ గారు చంద్రబాబు ఆదేశించారు. ఆయన రంగంలోకి దిగి కష్టపడ్డారు. పవన్ కళ్యాణ్ కూడా అదే విషయం చెప్పారు. సీటు త్యాగం చేయడం గొప్ప కాదు, నాకు ప్రచారం చేయడం అని వర్మ గారు మనతో ఉన్నారు. కానీ ఎగ్జిట్ పోల్ చూశారు. జనాలు 4వ తారీఖున వచ్చిన ఎగ్జిట్ పోల్ కంటే నన్ను ఎగ్జిట్ పోల్స్కి ఎక్కువ మొగ్గు చూపారు. అంటే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే సుమారు 40 ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి. 40లో 35 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని 105 నుంచి 150 వరకు కూడా ఇవ్వడం జరిగింది. దురదృష్టం ఏంటంటే ఈ మధ్యన ఎగ్జిట్ పోల్స్ కూడా కొన్ని పార్టీలకి సరెండర్ అయిపోతున్నాయి. పెయిడ్ పోల్స్ కింద అయిపోతున్నాయి. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేషనల్గా ఉన్న ఇండియా టుడే కానీ ఇవి కానీ చాలా మటుకు ప్రైమ్ కానీ ఇవన్నీ కూడా చాలా ఇచ్చారు. అంటే మాకు వచ్చిందని కాదు, వాళ్ళు ఎప్పుడు కూడా ఇచ్చినవి అన్నీ కూడా లాఫుల్గా ఉంటాయి, కరెక్ట్గా చేస్తారు సర్వేస్. తెలంగాణలో సర్వే కూడా అదే చెప్పింది. ఇవన్నీ ఏ సర్వే అయినా 40 సర్వేల్లో 35 సర్వేలు కూటమికి ప్రభుత్వం వస్తుందని చెప్పి తెలియజేశాయి. తమ్మురులు ఏంటంటే మెజారిటీ సర్వీస్ ఏదైతే చెప్తాయో సర్వీస్ అదే తమ్మురులు. ఎట్టి పరిస్థితిలోనే కూటమి ప్రమాణ స్వీకారం చేస్తే ప్రజల యొక్క కోరిక నెరవేరుతుందని చెప్పి తెలియజేస్తుంది. సార్, వర్మ గారు రంగంలోకి దిగిన తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. స్టార్టింగ్ పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేసిన తర్వాత మీ అనుచరులు ఆవేశపడ్డారు, మీరు వాళ్ళని నచ్చ చెప్పారు. ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని పిలిచి రాష్ట్రంలో 170 సీట్లు కూడా ఫస్ట్ మిమ్మల్ని పిలిచి మీకు హామీ ఇచ్చారు. ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గానికి 2 మంత్రులు అవుతున్నారు. ఒకటి పవన్ కళ్యాణ్, 2 వర్మ గారు. అంటే నేను అన్నిటికంటే ముఖ్యంగా పార్టీ లైన్కి కట్టుబడి ఉంటాను. చంద్రబాబు నాయుడు గారి మాటకు కట్టుబడి ఉంటాను. మా కుటుంబంలో మా తండ్రి సమానం చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి మాకు ఏదైనా ఇదైనప్పుడు మేము ఆయనతో పోట్లాడతాం, అడుగుతాం. ఏదైనా సరే ఆయన చెప్తారు. చెప్పిన దాంట్లో యథార్థం ఉంటుంది. పార్టీకి నిర్ణయం అందులో మనం భాగస్వామ్యం అవ్వాలన్న ఆలోచన కూడా ఉంటుంది. అది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తెలియజేసిన దాని ప్రకారం నేను కూడా ఈ పార్టీలో భాగస్వామ్యం అవ్వాలని పనిచేశాం. ఏదైనా నాకు 2 అధ్యక్షులు, ఒకళ్ళు చంద్రబాబు నాయుడు గారు, 2 పవన్ కళ్యాణ్ గారు. వారిద్దరూ కలిసి నా యొక్క సేవలు కానీ నా యొక్క పని కానీ ఎక్కడ ఎప్పుడు అవసరం వాళ్ళు ఎలా నిర్ణయిస్తే నేను అలా నడుస్తాను. సార్, ముఖ్యంగా వంగా గీత గారి గురించి మీరు కామెంట్ చేశారు. ఈఎస్ఐ హాస్పిటల్కి సంబంధించి అసలు ఎవరికీ తెలియని విషయాన్ని మీరు బయటపెట్టారు. కేంద్ర మంత్రికి లేఖ రాస్తున్నారు. దాని మీద ఎలాంటి పోరాటం చేస్తారు సార్? మీరు అడిగిన దాంట్లో కూడా రైతులు ఉంది. పోరాటం కాదు, అవి ఆ పోస్టులు ఏదైతే ఉన్నాయో ఆ పోస్టులు అన్నిటిని కూడా మన అమ్మేయడం కరెక్టే. అది నా దగ్గరికి వచ్చారు, డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా వచ్చారు. అదేవిధంగా మీ మున్సిపాలిటీలో కూడా మా పిఠాపురం మున్సిపాలిటీలో ఆల్రెడీ ఎలక్షన్గా అమ్మేసుకుంది ఆవిడ. దగ్గర అది 3 కోట్లు 4 కోట్లు వచ్చింది ఆవిడకి. ఇదంతా కూడా దైనందిక అలవాటు. అది ఆవిడ ఎలక్షన్లో ఎవడన్నా పోతున్నాం ఓడిపోతున్నాం అని బాధలో ఉంటాడు. అదేమీ లేదు, మనం పోతున్నాం కదా, ఈ లోపల సర్దేసుకోవాలని చెప్పి ఒక ఆలోచనతో టెంపరీ పోస్టులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మరి అమ్మేయడం జరిగింది. నేను ఈఎస్ఐ డైరెక్టర్ కూడా మాట్లాడాను. మీరు తక్షణ ఆపకపోతే ఒక ఈఎస్ఐ హాస్పిటల్ కాకినాడలో ఉందంటే అది జిల్లాకి సంబంధించిన హాస్పిటల్. జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాలకి షేరింగ్ ఉండాలి. అక్కడ ఎన్ని పోస్టులు ఉంటే అన్ని పోస్టులు కూడా. రెండేది అమ్మేసుకోవడం ఏంటండి నాకు అర్థం అవుతుంది.
వికాస్ అనే సంస్థ ఉంది, వాళ్ళతో ఇంటర్వ్యూ పెట్టించుకోవాలా, మెరిట్ ఉన్న వాళ్ళకి జాబులు ఇవ్వాలి. అంతేగాని ఈ విధమైన ఈ టెంపరీ పోస్ట్స్ని వికాస సంస్థ కూడా మీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయించారు. తెలుగుదేశం పార్టీ టైంలోనే చంద్రబాబు నాయుడు గారి టైంలో ఏర్పడటం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఇంకా ఆవిడ క్యారెక్టర్ అంతే, ప్రజలకి పూర్తిగా తెలియదు. 5 ఏళ్ళకి ఒకసారి కనపడితే కనపడకపోవడానికి కారణం కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటుంది కాబట్టి ఆవిడ తీరుకుంటుంది. సార్ మీరు చెప్పినట్టుగా గీతక్క ఏదైతే లాస్ట్ రోజు మన ప్రచారం లాస్ట్ రోజు వారు కొంగు జాపి ఏడవడం, అది నవ్వుతూ ముఖ్యమంత్రి జగన్ గారు ఇటుపక్క తిరిగి ఉండడం, అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది సార్. అంటే ఏడుపులు 2 రకాలు ఉంటాయి. మొదటి రకం గుండెకి గాయం తగిలినప్పుడు వచ్చే బాధని ఏడుపు అంటారు. ఆ ఏడుపుని ప్రజలు స్వీకరిస్తారు. ఇందులో న్యాయం ఉంది, ఇందులో కష్టం ఉంది, ఈ కష్టంలో అన్యాయం జరిగింది, మనం దాన్ని సరిచేయాలంటే ప్రజలందరూ ఏకం కావాలి. నువ్వు 5 ఏళ్ళు కనపడకుండా ఒకేసారి చూసినందుకు ప్రజలను ఏడిసింది ఆవిడ. కరోనాలో 3 ఏళ్ళు వదిలేసి ప్రజలను గాలికి ఈవేళ చూసినందుకు ఏడిసింది ఆవిడ. ఏమన్నా పని చేసి ఏడితే ఏమన్నా ప్రజలు హర్షిస్తారు. నువ్వు కరోనాలో కనపడ్డావా, 5 ఏళ్ళు కనపడ్డావా, 14లో నేను గెలిచాను, 19 వరకు కనపడ్డావా, ₹1 పిఠాపురానికి ఇచ్చాను, నేను ఎక్కడో ఏసీ హాస్పిటల్ చేశానంటే కాకినాడ చేసావు, పిఠాపురం ఏం చేసావు? ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. అందులో ఈవిడ ఏడుతుంటే ఆడు నవ్వడం, చాలు ఏడిసావు అన్నట్టు. ఏంటంటే ఇదంతా అందరూ కలిసి చేసిన పన్నాగం. పవన్ కళ్యాణ్ని ఎలా ఓడించాలని. పవన్ కళ్యాణ్ని ఓడించడం వాళ్ళకి సాధ్యం కాదు కదా. మేమందరం ఇక్కడ బలీయంగా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు మేమందరం కూడా ఓటమి చేయించినా వాళ్ళు తరం కాదు. ఎంతమంది మిదిన రెడ్లు వచ్చినా తరం కాదు. రేపు ఈ సమయానికల్లా మరి సంబరాలతో ఉంటుంది పిఠాపురం అంతా తెలియజేస్తుంది. సార్ వర్మ గారి విషయం పరిశీలిస్తే పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన రాజకీయ నాయకుడు. ఎందుకంటే మీతో మాట్లాడిన కొంతమంది జనసేన నాయకులు కూడా మీరే కలుపుకున్న వాళ్ళ ముందు తీసుకెళ్ళారు. అంటే నేను ఎప్పుడూ కూడా జనసేన అవునండి, తెలుగుదేశం పార్టీ అవునండి. 2009 నుంచి పవన్ కళ్యాణ్ గారు 10 ఏళ్ళు పార్టీని పోషించుకుంటూ వెళ్తూ ఏది ఆశించకుండా ప్రశ్నిస్తాననే నినాదంతో ఆయన వెళ్ళారు. చాలా గ్రేట్. 10 ఏళ్ళు పోషించడం అంటే చిన్న మాట కాదు. నాకు ఆయన ప్రారంభంగా నుంచి ఈ రోజు వరకు ఉన్న కార్యకర్తలు అంటే బాగా అభిమానం. పిఠాపురంలో 2009 నుంచి ఈ రోజు వరకు ఉన్న జనసేన కార్యకర్తలు అంటే మేమందరం అన్నదమ్ముల్లా ఉంటాం. వాళ్ళందరూ కూడా కలయిక మాతో కరెక్ట్గా జరిగింది. వలస పక్షులు ఉంటాయి కొన్ని. వలస పక్షులు ఏంటంటే వాళ్ళు చూసుకుని వస్తుంటాయి. ఆ వాళ్ళు చూసుకుని వచ్చి వలస పక్షులు కష్టపడి పనిచేసి మా కార్యకర్తలు అవునండి, జనసేన కార్యకర్తలు అవునండి, ఈ కార్యకర్తల మీద పెత్తనం చేసిన, పరిపాలన చేయాలని ప్రయత్నం చేసిన పిల్లర్స్ ఏదైతే ఉన్నాయో ఫౌండేషన్ 2009 ఫౌండేషను పిల్లర్స్ బాధపడతాయి. ఆ బాధనే మనం గుర్తించాలి. తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, ఏ పార్టీ అయినా అది గుర్తించిన రోజుని పార్టీ ఎప్పుడు బ్రహ్మాండంగా పునాదులు కదలకుండా ఉంటుంది. సార్ ఫైనల్గా ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తారు? రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ పవన్ కళ్యాణ్ గారికి వస్తుంది. అంటే మామూలుగా చెప్పడం ఏంటంటే మీ కేడర్ కావచ్చు, వాళ్ళ కేడర్ కావచ్చు, మామూలుగా కామన్ పబ్లిక్ లేదంటే ఏ పార్టీకి సంబంధం లేని 1,00,000 మెజారిటీ వస్తుంది. అంటే నేను 60,000 పైన వస్తుంది. ఒక పార్టీ అధినేత, సినీ గ్లామర్ ఉన్న నేత పిఠాపురంలో పోటీ చేసినప్పటికీ ఇక్కడ వర్మ అనే ప్రధాన స్తంభం కలగకపోతే ఆ పునాది గట్టిగా నిలబడదని అటు వైసీపీ ఒప్పుకుంది, జనసేన ఒప్పుకుంది, టీడీపీ ఒప్పుకుంది. మాటకు కట్టుబడి చంద్రబాబుకి ఇచ్చిన హామీ మేరకు నిస్వార్థంగా ఆయన పనిచేయడం జరిగింది. ఇలాంటి సమయంలోనే వైసీపీ నుంచి కూడా ఆయనకి పలు ప్రలోభాలు వచ్చినాయి, డబ్బులు ఇస్తూ ఉన్నారు. కానీ వర్మ చెయ్యి ఇప్పుడు ఇలా పైన ఉంటుంది తప్ప ఇలా ఇప్పుడు కింద పెట్టడన్న విషయాన్ని ఆయన గుర్తు చేసి చిత్తశుద్ధితో పనిచేశారు. నిన్న చెప్పిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా పిఠాపురంలో భారీ మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలుస్తున్నారు. 4వ తేదీ మధ్యాహ్నానికి ఎగ్జిట్ పోల్స్లో కూడా వర్మ గారు తన సత్తా చాటుతారు. బ్యాక్ టు స్టూడియో.